హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇవాళ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నార్మల్గా రాగులు, బ్రౌన్ రైస్, మిల్లెట్స్ కలిపి దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటానండి. ఇవాళ అయితే ఈ దోశలు వేసుకున్నాను బ్రేక్ఫాస్ట్కి. ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి నేను ఆమ్లెట్ వేశానండి. జస్ట్ నార్మల్గా ఎగ్స్ ఉంటాయి కదా, ఈ మధ్య కాలంలో అయితే నాటుకోడి గుడ్లే తెచ్చుకుంటూ ఉన్నాము. వీలైనంత వరకు నాటుకోడి గుడ్లే తెచ్చుకుందామని డిసైడ్ అయ్యానండి. అందుకని మా వారు ఒకసారిగా 20-25 లేకపోతే ఒక ట్రే తెచ్చేస్తారనమాట. ఇక్కడ ఆమ్లెట్ కూడా టేస్టీగా చేసుకోవడానికి చిన్న టిప్స్ ఉన్నాయండి. ఏంటంటే మామూలుగా నార్మల్ ఎగ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్స్తో ఆమ్లెట్ వేసిన తర్వాత దాంట్లో ఇంకేం మిక్స్ చేయని అవసరం లేదు. ఫైనల్గా చిల్లుల్లిపాయ కారం అంటే ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, సాల్ట్ వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటాము. ఆ పొడిని పైన చల్లుకుంటే సరిపోతుంది. మళ్ళీ సపరేట్గా మనము సాల్ట్ పౌడర్ కూడా వేసుకోని అవసరం లేదు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఆమ్లెట్ ఇలా ప్లెయిన్ ఆమ్లెట్ ఇలా వేసుకొని ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం కారం పొడి, సాల్ట్ వేసుకోవచ్చు. లేదంటే పెప్పర్ ఉంటుంది కదా, సాల్ట్ వేసేసి తర్వాత పెప్పర్ క్రష్ చేసి వేసుకున్నా కూడా ప్లెయిన్ ఆమ్లెట్కి చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే చిన్నప్పుడు అమ్మతో మిరియాల పొడి వేయించుకొని ఆమ్లెట్ అదే పనిగా వేయించుకొని తినేదాన్నండి. చాలా ఇష్టము. ఆ తర్వాత ఇవాళ లంచ్లో ఇలాగా ఆమ్లెట్, తర్వాత కుకుంబర్, ఎవ్రీడే ఏదో ఒక వెజిటబుల్ ప్రతి మీల్లో కూడా స్టార్టింగే తీసుకోవాలని మాకు యోగా సార్ చెప్పారనమాట క్లాసెస్లో. సో నేను అది ఫాలో అవుతూ ఉన్నాను. 3 మీల్ తీసుకున్నాం అనుకోండి డేలో, 3 మీల్లో కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా పక్కన క్యారెట్స్ పెట్టుకోవడము అలాగా. ఇవాళ బీరకాయ కర్రీ చేశాను, పొటాటో ఫ్రై లంచ్లోకి, అలాగే రసం కూడా ఉందండి, అలాగే కర్డ్. నా లంచ్ అయితే ఇలా అయిపోయింది. ఆ తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మన సబ్స్క్రైబర్స్ రీసెంట్గా కమెంట్ పెట్టారండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేయాలి అనేది ఒకసారి మళ్ళీ రెసిపీ పెట్టండి అన్నారు. సో అందుకోసమే ఈ ప్రిపరేషన్ అనేది మళ్ళీ వీడియో కోసమని ఇలా నీట్గా అరేంజ్ చేసుకొని వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. చాలా సింపుల్ అండి. బోల్డ్ అంతమంది చూపిస్తూ ఉంటారు కదా, కానీ నేను ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే నాకు 3 to 4 months నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా యూస్ చేయనండి. ప్రతి దాంట్లో కూడా చాలా తక్కువగా వేసుకుంటాను కాబట్టి నేను 3 to 4 months చూశాను అనమాట. ఫస్ట్ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా చేసుకున్నాను. సో నాకైతే పాడవలేదండి. నిజంగా మీకు వీడియోలో కూడా చాలాసార్లు చూపించాను ఇంతకుముందు. ఫైనల్గా ఇన్ని రోజులు వచ్చిందండి నేను ప్రిపేర్ చేసిన డే, ఒకసారి వీడియో చూడండి, ఇప్పుడు చూడండి ఎన్ని మంత్స్ అయిపోయిందో అని కూడా చూపించాను. సో ఇలా చేసుకుంటే పక్కాగా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ సూపర్ టేస్టీగా ఉంటుంది, అలాగే పాడవకుండా ఉంటుంది. మెయిన్ ఏంటంటే మనము బయట ప్యాకెట్స్లో ఉన్న ఫుడ్ తెచ్చుకున్నామంటే ఖచ్చితంగా మనము జబ్బుల్ని కూడా దాంతోపాటు డబ్బులు పెట్టి కొనుక్కొని తీసుకొని వచ్చినట్టే అండి. అది మాత్రం పక్కా ష్యూర్ అనమాట. సో ప్రిజర్వేటివ్స్ లేకుండా ఏది ప్యాకెట్లో ఎక్కువ రోజులు ఉండదండి. అదొకటి మన మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసము అల్లము, వెల్లుల్లి తీసుకున్నాను. 2 సేమ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. లేదనుకుంటే మీకు అల్లం టేస్ట్ ఎక్కువగా రాకూడదు అంటే కొంచెం వెల్లుల్లి ఎక్కువ తీసుకోవచ్చు. వెల్లుల్లి టేస్ట్ ఎక్కువ రాకూడదు అంటే కొంచెం అల్లం ఎక్కువ తీసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్లో అల్లము, వెల్లుల్లి ఈక్వల్గా తీసుకోవచ్చండి. నేనైతే ఈక్వల్గానే తీసుకున్నాను. కొంచెం వెల్లుల్లి తక్కువ తీసుకున్నాను, ఎందుకంటే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ మరీ ఎక్కువగా తెలిస్తే బాగుండదు అనేసి అల్లం ఎక్కువ తీసుకున్నాను. వెల్లుల్లి కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ అలా తక్కువ తీసుకున్నానండి మెజర్ చేస్తే గనక. అలా తీసుకొని అందులో కొంచెం పసుపు వేయాలి. ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మీ దగ్గర రాళ్ళు ఉప్పు ఉంటే వేసుకోండి, ఇంకా బెటర్. నేనైతే పింక్ సాల్ట్ వేసుకున్నాను. ఎలాగైతేనే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి పాడయ్యే ఛాన్స్ అయితే ఉండదు. నేనైతే వాటర్ మిక్స్ చేయనండి. కొంతమంది మామూలుగా ఫిల్టర్ వాటర్ అలా మిక్స్ చేయమంటారు కదా, వాటర్ మిక్స్ చేయకుండా ఉంటేనే మంచిది. ఇలాగా ఫస్ట్ అయితే కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ అవుతుంది. మామూలుగా వెల్లుల్లి అయితే పొట్టు తీసి పెట్టుకున్నాను కాబట్టి ఇంకొంచెం జ్యూసీగా ఈజీగా స్మాష్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ గ్రైండ్ చేశాను. ఇంకా సరిగా మిక్స్ అవ్వట్లేదు అని అనిపిస్తే, మెత్తగా అవ్వట్లేదు అని అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకొని గ్రైండ్ చేస్తే సరిపోతుంది. మనకి ఇంకా కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. వాటర్ అయితే వేసుకోకండి, ఆయిలే వేసుకోండి. ఎందుకంటే మనం కర్రీస్లో కావాలంటే మీకు మరీ అంత ఆయిల్గా అనిపిస్తుంది అంటే కొంచెం ఆయిల్ కర్రీలో కావాల్సినంత కంటే కొంచెం తక్కువ వేసుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలాగా ఆయిల్ వేసి గ్రైండ్ చేశాను, కరెక్ట్గా వచ్చేసింది పేస్ట్ అయితే, అల్లం వెల్లుల్లి పేస్ట్.
ఆ తర్వాత ఇంకా ఒక ఎయిర్ టైట్ గాజు జాడీలో పెట్టుకుంటే ఇంకా ఫ్రెష్గా చాలా బాగుంటుందన్నమాట. అందుకనేసి నేను యూజువల్గా ఐకియాకి వెళ్తూ ఉంటాను కాబట్టి అప్పుడప్పుడు కొన్ని తెచ్చుకుంటూ ఉంటాను. నా కిచెన్కి కావాల్సినవి, ఇంటికి కావాల్సినవి బెస్ట్ కలెక్షన్ అనేది నా దగ్గర ఉంటుందండి. ఐకియా అయితే ఎస్పెషల్లీ చాలా మంచి కలెక్షనే నా దగ్గర ఉంది. సో ఇవాళ అయితే ఈ కిచెన్ జార్ ఇది ఉంది కదా, ఈ జార్ ఏంటంటే బాటిల్ షేప్లో ఉంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది, కొంచెం మీడియం సైజులో ఉంటుందండి. ఈ షేప్వి మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటాయి. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా వేసేసిన తర్వాత ఫైనల్గా కొంచెం ఆయిల్ అలా పైన తేలేలాగా వేయాలి. అదొక చిన్న టిప్. అలా వేయడం వల్ల మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలర్ చేంజ్ అవ్వదు, ఫ్రెష్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే దాంట్లో ఒక స్పూన్ పెట్టేయడం వల్ల మనం ప్రతిసారి బయట నుంచి ఇంకో కొత్త స్పూన్ తీసి పెట్టుకున్నామంటే అది తడిగా ఉన్నా, ఏమాత్రం తడిగా ఉన్నా కూడా బూజు పట్టేసి పాడైపోతుంది. ఇలా ఫైనల్గా కొంచెం పైనుంచి అలా ఆయిల్ వేసేసి మళ్ళీ ఏం మిక్స్ చేయని అవసరం లేదు. జస్ట్ అలాగే ఒక డ్రై స్పూన్ని అందులో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మాత్రమే బయటికి తీసి వాడుకొని మళ్ళీ వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బయట 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ అలా ఉంచాము అంటే మళ్ళీ కలర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే ఏంటంటే మనం బయట ప్యాకెట్లో ఉన్న ఫుడ్ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవడానికి మనము అస్సలు ఇష్టపడమండి. నిజంగా మనం చేత్తో చేసుకుంటే ఆ డిఫరెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుస్తుంది, ఆ టేస్ట్ తెలుస్తుంది, ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో మనం బయట తెచ్చుకోవడానికైతే అస్సలు ఇష్టపడం. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి మీరే. ఒకసారి రసం పౌడరు, సాంబార్ పౌడరు ఒక్కసారి చేసుకుంటే చాలబ్బా. మనకి ఇంకా టైం లేదు అనుకుంటే రసం పౌడర్ ఒక 1/2 kg కానీ అలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మనకి ఇయర్ అంతా కూడా వస్తుంది, ప్రాబ్లం లేదు. అలా చేసేసుకోండి. పోనీ టైం లేదంటే ఎవరైనా హెల్ప్ తీసైనా చేసుకోండి, కానీ బయట మాత్రం కొనుక్కోకండి. బోల్డ్ అన్నీ వింటూ ఉన్నాము చుట్టుపక్కల. మనము ఈ బయట తెచ్చుకున్న ఫుడ్ తినే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇప్పుడు మనకు తెలీదు, బట్ ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా కొన్ని ఇయర్స్ అయిన తర్వాత మనకి ఏవైనా బయటపడతాయి. కాబట్టి పిల్లలకి మస్ట్గా ప్యాకెట్ ఫుడ్ అయితే అస్సలు ఇవ్వకండి. అది ఒకటి నాకు మైండ్లో ఎప్పుడు ఉంటుంది. నేను మా బాబుకి అలాగే ఇంప్లిమెంట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉన్నాను నా లెవెల్లో. ఒక్కొక్కసారి తప్పదు, ఇవ్వాల్సి వస్తుంది, బట్ మ్యాక్సిమం మన కంట్రోల్లో ఉండేలాగే చూసుకోవాలి అని అనిపిస్తుంది. ఈ విషయంలో మాత్రం ప్యాకెట్ ఫుడ్ గురించి పిల్లలకి నిరంతరం ఎడ్యుకేట్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఎక్కువసార్లు మనని అడగకుండా ఉంటారు. ఆ తర్వాత ఇంకా ఇవాళ సాయంకాలం నేనైతే టీ కొంచెం మానేశాననే చెప్పాలండి. అప్పుడప్పుడు మొన్న వర్షాలు పడ్డాయి కదా, అప్పుడు కొంచెం తాగాలనిపించింది నిజంగానే. గ్లాస్లో కొంచెం 1/2 కంటే తక్కువ టీ తాగాను. బట్ ఈ మధ్యకాలంలో నేరేడాకులు కానీ జామాకులు కానీ అలా కషాయం చేసుకొని తాగుతున్నాను. ఇవాళ అయితే నేరేడాకులు ఉన్నాయి, అవి డ్రై చేసుకొని ఆల్రెడీ ఎయిర్ టైట్ బాటిల్లో పెట్టుకున్నాను జార్లో. సో అవి వాటర్లో వేసి బాయిల్ అవ్వనివ్వాలండి. అందులో నేను ఇవాళ ఏం వేసుకుంటూ ఉన్నానంటే జీలకర్ర, వాము, సోంపు 3 కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకొని లైట్గా రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న పౌడర్. ఇది డైజెషన్ పౌడర్ అనొచ్చండి, దీని పేరు డైజెస్టివ్ పౌడర్ అని పెట్టచ్చు. ఎందుకంటే ఈ పౌడర్ని మనం గోరువెచ్చని నీళ్ళల్లో వామ్ వాటర్లో తాగినా, మజ్జిగలో వేసుకొని, బటర్ మిల్క్లో వేసుకొని తాగినా కూడా డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగా పనిచేస్తుంది. ఎప్పుడైనా పొట్టలో అనీజీగా ఉందనుకోండి, స్టమక్లో చాలా వరకు రిలీఫ్ వస్తుంది. ఒకసారి తప్పకుండా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. నేను ఎప్పుడు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను, అందుకని చెప్తూ ఉన్నాను. బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇంకా ఈ కషాయంలో కూడా కొంచెం వేసుకున్నాను, ఎందుకంటే ఇవాళ కొంచెం అనీజీగా అనిపిస్తుంది స్టమక్లో, అందుకనేసి ఇందులోనే వేసేసుకున్నాను. నేరేడు పళ్ళు, నేరేడు ఆకులు కూడా స్టమక్కి చాలా మంచి మెడిసిన్ లాగా అండి. సో మనకి అన్ని విధాల బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో కొంచెం హనీ వేసుకున్నాను. హనీ కూడా అవాయిడ్ చేయాలనిపిస్తూ ఉంది, ఎందుకంటే హనీలో కూడా బోల్డ్ అంత కల్తీ జరుగుతుంది అంటూ ఉన్నారు కదా. బట్ మంచి హనీ ఎక్కడైనా దొరుకుతుంది అంటే తీసుకోవాలి. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా ఏదైనా బ్రాండ్ కానీ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. బోల్డ్ అంతా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నిజంగా ఏది తీసుకోవాలో నాకైతే మైండ్లో నిజంగా తట్టట్లేదు. బోల్డ్ అన్నీ ఉన్నాయి, కాస్ట్లీ ఉన్నాయి, మంచి బ్రాండ్స్ అని అందరు చెప్తూ ఉన్నారు, కానీ బట్ రియల్గా అయితే మనకు తెలియదు కదా, అందుకనేసి. ఆ తర్వాత ఇంకా సాయంకాలం మా బాబుకి ఇవాళ ఆరెంజెస్ తాలేదండి, అందుకోసం మిల్క్ అయితే ఇస్తూ ఉన్నాను. ఆ మిల్క్లోకి నేను చిన్నప్పటి నుంచి కూడా తనకు అలవాటు చేసింది సొంటి పౌడర్ చేసి పెట్టుకుంటాను నేనే. ఆ సొంటి పౌడర్ కొంచెం
ఆ తర్వాత పసుపు కూడా ఇంట్లో చేసుకున్నది. అలాగే పించ్ ఆఫ్ షుగర్ వేస్తాను. ఎక్కువ షుగర్ వేయనండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా షుగర్తో పాలు తాగితే వామిటింగ్ సెన్సేషన్ వస్తుందన్నమాట. అందుకని నాకు అలవాటు లేదు. సో అలాగే నేను ఇంటెన్షనల్గా కాదు, కానీ అలా తనకు కూడా అలవాటు చేసేసాను. తనకు కూడా అలా అలవాటు అయిపోవడం వల్ల ఎక్కువ షుగర్ వేసినా తనకు కూడా నచ్చదు. సో కొంచెం షుగర్ వేసి, ఇంకా మిల్క్ ప్యాకెట్ పాలు ఉంటాయి కదా, ఆ మిల్కే బట్ కొంచెం వాటర్ యాడ్ చేసిస్తానండి. డైరెక్ట్గా అదే మిల్క్ ఇవ్వను, డైజెషన్కి కష్టమవుతుంది అనేసి కొంచెం వాటర్ యాడ్ చేసి, కొంచెం గోరువెచ్చ కంటే కూడా కొంచెం వేడిగా ఇస్తానన్నమాట మిల్క్. అప్పుడైతేనే పిల్లలకి ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇలా నా ఈవినింగ్ గడిచిందండి. ఇవాళ చాలా బిజీగా అనిపిస్తుంది. ఈ మధ్య కొన్ని కొత్తవి హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవాలనే ప్రాసెస్లో బోల్డ్ అన్ని పనులు అయితే యాడ్ అవుతూ ఉన్నాయి. బట్ నెమ్మదిగా మీతో కూడా షేర్ చేసుకుంటాను నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేసి. అంతేనండి ఇవాల్టి నా వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.